ఈ లోకం శాశ్వతమని నమ్మకు, నమ్మి ఆ నరకానికి వెళ్ళకు. యేసయ్యను దేవుడని నమ్మగలిగితే, యేసయ్యను దేవుడని నమ్మగలిగితే పరలోకం నీదే కాదా? ప్రభు యేసే చెప్పినది బోధ. పరలోకం నీదే కాదా? ప్రభు యేసే చెప్పినది బోధ. మనిషి నీకు తెలుసా? శరీరం నీకు శత్రువని. మనిషి నీకు తెలుసా? శరీరం నీకు శత్రువని. లోకాన్ని కోరి మరణానికి చేరి విడిచిపోతుంది ఏదో క్షణం. నరకయాతనే నీకు క్షణ క్షణం. లోకాన్ని కోరి మరణానికి చేరి విడిచిపోతుంది ఏదో క్షణం. నరకయాతనే నీకు క్షణ క్షణం. మనిషి నీకు తెలుసా? శరీరం నీకు శత్రువని. శరీరం శత్రువుగా శరీరాన్ని కంట్రోల్ నుంచి నిద్రపోవగా కుడుకురాగా పాడగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రార్థన తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో
చక్కటి పాట క్రీస్తు చేస్తున్నాను. ప్రజల్లో ఆలోచించే కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనలో సమయంలో కీర్తనలో బైబిల్ పాఠం చదువుతున్నామండి. కీర్తన 84వ అధ్యాయం 2వ వచనం. సమయంలో కీర్తన 2వ వచనాన్ని మనవుతున్నటువంటి చిన్నగా వచ్చి వాటి భాగాన్ని చదవాలని నేను ఆహ్వానిస్తున్నాను. అదే వాళ్ళు కీర్తనలో 2వ అధ్యాయం 2వ వచనం యెహోవా మందిరములను చూడగలిగి నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సమర్పించినది. జీవముగా దేవుడు దర్శించకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేసినది. వాక్యాన్ని చదివించినటువంటి సోదరుడికి క్రీస్తు ప్రేమ తెలియజేస్తున్నాను. దర్శనంలో పరిశ్రమలో టీవీ మాస్టర్ వచ్చి వాక్యాన్ని ఎంతో ప్రార్థించాలని ప్రేమలో ఆహ్వానిస్తున్నాను. తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రసాద్ మాస్టర్ గారు చూస్తుందని ఆహ్వానిస్తున్నాను. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు ఈ ప్రస్తుతాన్ని ఈ పరిశుద్ధ రాముడు ఎలా స్థుతిస్తోందండి తండ్రి. ఈ ఉదయ సేవన నుంచి తండ్రి ప్రజేసిన వరకు మీరు ఈ రెక్క చెట్టు మమ్మల్ని కాపాడు దేవాన్ని స్తోందండి. ఇది తండ్రి ఇక 2020 సంవత్సరంలో తండ్రి ఈ నామ ప్రజల నిమిత్తము ఈ నామం యొక్క ఘనత నిమిత్తం ప్రభావ గత కలిగేలాగా ప్రభావ పట్టదాక ఇది దృష్టిలో నుండి ఇస్తాను ద్వారా సహోదరులు ఆత్మతో ద్వారా నిజమైన సేవకి ఆశించే దాన్ని ప్రకటిస్తూ ఉందండి. ప్రభా ఇదిగో 2020 సంవత్సరంలో ఈ సంఘం ద్వారా ప్రభా అనేక కార్యక్రమం చేయాలని తలపెట్టినాం కానీ తండ్రి ఇదిగో తండ్రి కరోనా విషయంలో ప్రభా చేయలేకపోయాం తండ్రి. ఇదిగో తండ్రి 2020 సంవత్సరంలో మీరు ఆశ్రయించి మమ్మల్ని ప్రభా మాకు కాపాడి 2021 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు ప్రభా ఈ యొక్క నామము ప్రజల నిమిత్తం ప్రభా ఈ నామం అనేక మందికి తెలియవచ్చే ఉద్దేశంతో ప్రభా ఈ సంఘం ద్వారా అనేక ఆత్మను రక్షించాలని ఉద్దేశంతో ప్రభా కుదరని తలపెట్టినటువంటి ప్రతి నెల యొక్క స్వంత బట్టి స్తోత్రం కుదరని ఈ సంవత్సరంలో మొదలుగా చేస్తున్నటువంటి స్వంత కుటుంబ ఆశ్రయించే దాన్ని బట్టి స్తోత్రం. ఇగో మొదటిగా సమయన సహోదరు బాబీ గారి ద్వారా ప్రభా మంచి వాక్యం వర్తమానం మీకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం. వాటిని ఇచ్చిన అందించిన సహోదరు మీరు ఆశ్రయిస్తారని దాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఆ వాక్యం ప్రతి ఒక్కరితో ప్రయత్నం చేసి
ఆ వాక్యానుసారంగా జీవించడానికి మంచి దర్శిస్తారని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మధ్య సమయంలో ఇంకో తండ్రి మా ప్రియ సోదరుల ద్వారా ఈ బయలుపడడం నుండి ప్రభా మంచి గొప్ప వర్తమానంలో ఇచ్చేలాగా ఆయన వాడుతారని, ఆయన సూపర్ జ్ఞానం తిరుగుతారని ప్రభా మిగతా మాలో ప్రభా వచ్చిన సోదరులకు మీ ఆత్మను తోడుగా ఉంచుతారని ప్రభా ఈ యొక్క మండలానికి సంఘ ద్వారా జరుగుతున్న సేవలను మీరు విస్తరింపజేసి ప్రభా సహోదరు ఆత్మతో ద్వారా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క స్వార్థాన్ని ఇప్పించి అనేక ఆత్మలు రక్షించేలాగా ఈ సంఘాన్ని పలు పరిస్థితి ఏర్పడతారని యథార్థంగా మీరే పొందారని మీ పిక్కుమాడు మా ప్రియ ప్రార్థన పరమ తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి అయిన దేవుడు ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి ఉదయకాలం అంతా కాపాడు మరల మధ్యాహ్నకాల సమయానికి మాకు నడిచేటట్టు మా మీద దేవుడు చూపిన కృపను బట్టి నిజంగా దేవుని ఎడల నిత్యము కూడా కృతజ్ఞతలు కలిగి ఉంటాయి. మొదటి పాఠంగా మనం ఆలోచన చేస్తాం. నాకు ఇష్టమే దేవుడికి మా అంతా కూడా ఇష్టం. అంతేకాదు ఆయన ఇష్టడుగా మనం అందరం కూడా బ్రతకాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏర్పరచబడిన రెండవ పాఠాన్ని మనం ఆలోచించగలిగితే మందిరానికి చేరుకోకపోతే పాతాళానికి జారుకుంటారా అండి? మరొకసారి మందిరానికి చేరుకోకపోతే పాతాళానికి జారుకుంటారా అంటే ఈ మాట వినగానే ఒక అర్థాన్ని ఇస్తున్నట్టయితే అనిపిస్తుంది. ఏంటి అన్నప్పుడు మందిరానికి మనిషి చేరుకోకపోతే ఎక్కడికో మొత్తం మీద జారుకుంటాడు అని అర్థాన్ని ఇస్తున్నట్టు చూడండి. అంటే మనిషి మందిరాన్ని చేరుకోకపోతే పాతాళానికి జారుకుంటాడు అని అర్థాన్ని ఇస్తున్నాడు. నిజంగా ఆలోచించండి. పాట పెట్టాం కానీ మనకు అనిపిస్తుంటారు ఈ పదాలను చదవగానే మనకు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుంది? బాబోయ్ మందిరానికి వెళ్ళకపోతేనంట పాతాళానికి జారిపోతాడు. అదే అదంతా నిజమేమి కాదని అనిపిస్తాం. ఎన్నిసార్లు మానేయలేదు మనం, ఎన్నిసార్లు వెళ్ళకుండా మందిరానికి చేరకుండా మనం ఉన్నాము. మనం పాతాళానికి వెళ్ళిపోవడం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మాట వినగానే ఏమండి మా పాట ఏంటి సార్ చెప్పండి. మందిరానికి చేరకపోతే పాతాళానికి జారుకుంటావా అంటే పాతాళానికి జారుకుంటావు ఎప్పుడైతే మందిరానికి చేరకపోతే. ఒకవేళ మందిరానికి చేరకపోతే పాతాళానికి జారుకుంటావు, అదే అర్థాన్ని ఇస్తుంది. మందిరానికి చేరుకుంటే ఎక్కడికి జారుకుంటావు? ఎక్కడికి చేరిపోతావు? పరలోకానికి చేరతారు. అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. ఈ అంశంలో మనం ముఖ్యంగా మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి. ఏమిటన్నప్పుడు మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం, ఈ పాఠంలో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటన్నప్పుడు అసలు మందిరం అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. మొదట ఏం తెలియాలి? మందిరం అంటే ఏంటో తెలియాలి. తర్వాత ఆ మందిరానికి చేరకపోతే పాతాళానికి జారుకుంటామా లేదా అనేది మనకు అర్థం కావాలండి. ఈరోజు ఈ పదం లేదా మందిరం అనే పదం చాలా మందికి అర్థం కాకండి రకరకాలుగా క్రైస్తవ్యం అంతా కూడా మొక్క చెక్కలైపోయిందండి. అనేక మొక్కలుగా మారిపోయారు, అనేక శాఖలుగా మారిపోయారు. సుమారు 3000 శాఖలుగా ఎవరికి వారే మాదే నిజమని ఆలోచనలోకి వెళ్ళిపోయారండి దేవుడి పిల్లలు. ఎవరికి వారు అనుకుంటున్నారు? ఈ 3000 శాఖల వారు కూడా ఆలోచన ఏంటో తెలుసా?
వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? ఇదిగో ఇది నాదే రైటు, నాది ఖచ్చితంగా నా సంఘమే ఎక్కడికి ఎత్తబడే సంఘం, పరలోకానికి ఎత్తబడే సంఘము అనే ఆలోచనలో అనే భ్రమలో బ్రతుకుతున్నారు. నిజంగా ఆలోచించండి, ఈరోజు మందిరం అంటే ఏంటో అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. చాలా మంది ఉన్నారు. మనం దేన్ని అంచనా వేసుకుంటామంటే అదిగో ఆ పెద్ద మనిషి చాలా గొప్పవాడు, చాలా పేరున్నవాడు, చాలా ఆధిక్యత కలిగిన వాడు, ఆయన చెప్పిందే రైటు అని ఆలోచనలోకి వెళ్తుంటామా. కానీ ఆలోచనలో ఒక్కసారి పక్కన పెడదాము. వారికి ఉన్న గొప్పతనాన్ని బట్టో, వారికి ఉన్న పేరును బట్టో, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టో, లేదా వారికి ఉన్న ఆ తెలుగుని బట్టో, చాతుర్యాన్ని బట్టో మనం అది కన్ఫర్మ్ చేసుకోకూడదు అని ఈరోజు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ముఖ్యముగా ఈరోజు మనం ఆలోచించబోయే సందర్భం నిజంగా మొదటిగా ఏమనిపిస్తుందంటే మందిరానికి చేరకపోతే పాతాళంలో అనుకుంటా పెట్టి అంటారు అని అనిపించి చాలా మందికి అనిపించి ఉండొచ్చు. మందిరానికి రాకపోతే పాతాళానికి వెళ్ళిపోతామా? అవి అంత నమ్మకంగా లేదనిపిస్తుంది. కానీ ఈరోజు మనం ఈ విషయాన్ని ఎక్కడి నుండి నేర్చుకోవాలి? ఎవరో పెద్ద ఆయన చెప్పాడని మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు, ఎవరో గొప్ప వ్యక్తి వచ్చి చెప్పాడని అనుకోకూడదు, దాన్ని కట్టుబడుకోకూడదు. మనం ఏదైనా నమ్మాలి అంటే మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన దేవుని మాటల మీద ఆధారపడాలి. దేవుడు ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మాటల మీద ఆధారపడాలి. నిజంగా మందిరానికి చేరకపోతే పాతాళానికి జారుకుంటామా అనే విషయం గురించి మనం ఆలోచించాలంటే ఎవరి ఆలోచన మనం నమ్మాలి? ఎవరి ఆలోచన ప్రకారం నడుచుకోవాలండి? దేవుడు ఈ గ్రంథాన్ని రచించాడు కదా, ఆ గ్రంథంలోని లేఖనాలను ఆధారంగా చేసుకుని మాత్రమే మనం నడుచుకోవాలి. ఈ విషయం రైటేనా? ఎంతవరకు రైట్? ఏది? మందిరానికి చేరకపోతే పాతాళానికి జారుకుంటామనేది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఎక్కడి నుండి ఆలోచించాలండి? ఎక్కడి నుండి? ఆయన చెప్పారనా, ఈ చెప్పారనా? కాదు, లేఖనాలను ఆధారం చేసుకొని ఆలోచనలోకి వెళ్ళాలి. అసలు ఈ పాఠాన్ని ఆలోచించే ముందు మొదటిగా ఇద్దరు భక్తులను చూద్దాం. మందిరం అంటే ఎంత ఆసక్తో వారికి ఒకసారి ఇద్దరు భక్తులను మనం చూసుకొని మనం ముందుకు వెళ్దామండి. కీర్తన గ్రంథం వాక్యపట్నం చేయించారు సహోదరుడు. ఆ వాక్యపట్నంలో చదవబడిన మాట కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈరోజు భక్తులుగా ఉన్న మనకి ఆ రోజున్న భక్తులకు తేడా ఏంటి? ఆ రోజున భక్తులు ఎలా నడుచుకున్నారో మనము కూడా అలా నడుచుకుంటే ఏమన్నా పరలోకానికి చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు మందిరం విషయంలో మన ముందున్న భక్తులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? చదవండి. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. గమనించారా దేవుడు? ఇదిగో యెహోవా అనగా దేవుని మందిరావరణములను చూడవలనని నా హృదయము సొమ్మసిల్లుచున్నది అంటున్నాడు భక్తుడు. నా హృదయము నా శరీరము దేవుని మందిరం దేవుని దర్శనము కొరకు ఆనందపడుచున్నవి అని చెబుతున్నారు భక్తులు. అంటే భక్తుని లక్షణం ఏమై ఉండాలని అర్థమవుతుంది మనకి. మందిరం అనగానే ఆ మందిరం ఎడల ఎలాంటి ఆసక్తి ఉండాలో అది హృదయపూర్వకంగాను శరీరకంగాను దేవుడిలో ఆనందం అంటే ఇదిగో వారికి మన ముందున్న భక్తులకు ఏ విషయంలో ఆనందం అంటే మందిరానికి చేరుకోవడాన్ని బట్టి ఆనందపడుతున్నారండి. ఈరోజు మనం ఒకసారి ఆలోచించబడి
ఏమండి? మనకి మందిరానికి వెళ్ళి ఇది ఇలాంటి కూడిక జరుగుతుందమ్మా అని మనకి తెలియగానే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? వెంటనే అబ్బా మన హృదయం శరీరం ఆనందంతో ఉప్పి తప్పిపోయిపోతుందన్న క్రైస్తవులు లేరండి ఈరోజు. ఏమండి? చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడిక జరుగుతుందని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వచ్చారా? అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా సందర్భాల్లోనండి ఒక మందిరానికి వెళ్ళాలంటే లేదా లేదా ఆయన ఆరాధించడానికి వెళ్ళాలంటే కూడికి వెళ్ళాలంటే మన పరిస్థితి ఏంటో తెలుసండి? సాకులు చెప్పడం ప్రారంభిస్తాం. ఆ సాకులు కూడా ఎలాంటివి? పెద్ద పెద్ద కారణాలేమీ కాదు. పెద్ద పెద్ద కారణాలు చెప్తారా? లేదండి, చాలా చిన్న కారణాలు చెబుతూ ఉంటారండి. చాలా చిన్న కారణాలు. ఏంటా కారణాలండి? ఎలా ఉన్నాయనుకుంటున్నారు? మన పరిస్థితులు వస్తారండి. వర్షం వస్తే వస్తారా? వర్షం వస్తే రాము. ఇంకా నీరసం ఉంటే అసలే రాము. ఆ సంఘంలో పెడితే అసలే రాము. ఆ సంఘం అని ఆలోచనలు కూడా ఉంటారు. ఆలోపెట్టుకుంటారండి. మన క్రైస్తవులు కాదు, అదే క్రైస్తవులు. అంటే చుట్టాలు వస్తే రాము, వర్షం వస్తే రాము, నీరసం వస్తే రాము, చుట్టాలు వస్తే రాము, వేరే వాళ్ళు పెడితే రాము. ఎలాంటి సాగులు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా? ఎలాంటి సాగులు? పెద్ద సాగులు అనుకుంటున్నారా? పెద్ద కారణాలు ఏమి కాదండి, చిన్న చిన్న కారణాలు. చిన్న చిన్న కారణాలు ఎందుకంటున్నారంటే ఏ టీవీ నైన్ కానీ ఏ టీవీ పై కానీ ఇదిగో పలానా ప్రసాదు వర్షంలో తడిచిపోయి తగలబడి చచ్చిపోయాడు అని ఎక్కడన్నా న్యూస్ ఇచ్చాడా? ఎప్పుడైనా వర్షంలో తడిచిపోయి చచ్చిపోయారు అని న్యూస్ వచ్చిందండి? లేదు. మన ఇంట్లో నుండి మా బంధువులు శుభకార్యాలు జరిగితే ఎలా ఉంటుంది అనుకున్నారు? బేభత్సమైన వర్షం కురిసినా కానీ మనం ఆగుతామండి? ఆగం. ఏం చేస్తాం? అవసరమైన రైలు కోట్లు, పైన క్యాప్, ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకుని మళ్ళా బయలుదేరి వెళ్ళిపోతాం. ఎందుకు? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో. బంధువుల శుభకార్యాలు కలిగితే ఇదిగో ఇలాంటి అరేంజ్మెంట్ వాళ్ళు ఏదో అనుకుంటారని మనం వెళ్ళిపోతామే. వర్షం వచ్చిన ఆగు. దేవుని మందిర విషయం వచ్చేసరికి ఏమవుతుంది? వర్షం వస్తే ఒక సాకుగా కనిపిస్తుంది. నీరసం ఉంటే ఒక సాకుగా కనిపిస్తుంది. ఇంకా చుట్టాలు వస్తే అసలే రాము. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం ఈరోజు క్రైస్తవ జనాంగంగా, ఈరోజు బ్రతుకుతున్న భక్తులుగా మనందరూ కూడా. కానీ ఒకనాటి భక్తులు మందిర ఆవరణములు చూడాలి, ఎప్పుడు చూస్తానని వాళ్ళ హృదయము శరీరము ఆనందముతో ఉన్నదని దేవుని మాటలు తెలియజేస్తున్నారు. మరొక భక్తులు చూడండి దేవుని. అదే కీర్తన గ్రంథం 27వ కీర్తనలో 4వ వచనం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. ఈ భక్తుడు దావీదు భక్తుడు. యెహోవా యొద్ద ఒక వరమడికి తిని, ఒక వరమడిగారట ఆ భక్తుడు. ఎవరి భక్తుడు అంటే దావీదు గారు దేవుని యొద్ద ఒక వరాన్ని అడిగారని చెబుతున్నాడు. ఏంటయ్యా వరం? దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక వరమడిగాను. ఏ వరం అంటే ఇదిగో నా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివసించాలని అలాంటి వరం అడిగాను. ఎందుకయ్యా అంటే ఎందుకు ఆ దేవుని మందిరంలో నువ్వు ఉండాలనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి. పై మాటల్లో చెప్పాడు, ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయనను ధ్యానించాలి. ఇదిగో ఈరోజు మనం అంతా ఏం చేస్తాం అనుకున్నారు? వినడం కాదు, చదవడం కాదు, ఏకంగా ఏం చేస్తున్నామండి? ధ్యానిస్తున్నాం.
ధ్యానించుచున్నాము. ధ్యానించుట కొరకు నేను ఒక వరం అడిగాను దేవుణ్ణి. భక్తుడైన దావీదు గారు అంటే ఆయన మందిరంలో జీవిత కాలం అంతా ఉండాలని వరం అడుగుతున్నాడు. అంతేకాదు మరొక సందర్భంలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దావీదు గారి దగ్గరికి ఆ రాజ్యంలో ఉన్న జనాలు వచ్చి, అయ్యా రాజుగారు మనం మందిరానికి వెళ్దామని అడిగితే ఆయన ఏమంటారో తెలుసా? ఆ మాట చదవండి. 122 కీర్తనలు మొదటి వచ్చిన 122 కీర్తనలు మొదటి వచ్చిన యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు వచ్చి, రాజుగారు మేము యెహోవా మందిరమునకు వెళ్దామని అంటేనే ఏం కలిగింది చెప్పండి? సంతోషము కలిగింది. అంటేనే సంతోషం కలిగింది. ఇక వెళితే ఆలోచించండి. మందిరానికి వెళదామంటేనే సంతోషపడ్డాడు దావీదు గారు. మనకేమొచ్చేస్తుంది? నీరసం వచ్చేస్తుంది. అబ్బే రాను, అక్కడ కూడా జరుగుతుందంట. అబ్బే నేను రాను. ఏమండి? నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు, చుట్టాలు వస్తే రారు. ఇక చివరికి ఏ పరిస్థితికి వచ్చేసారంటే క్రైస్తవులు అందరూ మైకి నిమించకపోతే రారటండి. ఏంటంట? మైకి నిమించకపోయినా రారంట. ఒక ఆవిడని ఒకసారి వెళ్ళి అడిగితే, ఎందుకమ్మా రాలేదు మొన్న అన్నవాళ్ళని ఊరికి రాలేదంటే, వాటర్ కాదు మైగా పెట్టలేదు కదా అంటదా. మైగా పెట్టలేదు కదా అంటది. మైగా ఎందుకు పెట్టలేదంటే కరెంట్ లేదమ్మా, అక్కడ కరెంట్ లేదండి, మాకు ఉంది కదా అంటది. వాళ్ళు ఏమో మీకుంది ఈ లైన్ వేరు ఆ లైన్ వేరమ్మా, మీ లైన్ వేరు మా లైన్ వేరు. మీ లైన్ కరెంట్ ఉంది కాబట్టి మీ ఫ్యాన్ తిరుగుతుంది, మా లైన్ కరెంట్ లేదు కాబట్టి మా ఫ్యాన్ తిరగలేదు, మా మైక్ మాపలేదమ్మా అంటే ఎందుకు రాదు అని అడిగింది. వాళ్ళని చెప్పాను కదా పాటర్ గారు మైకా లేదు కదా అంటారు. మైకా పెట్టినది కాబట్టి మానేసిందంట. సాగు చూసారు, కారణం చూసారా? మైక్ వినిపించకపోతే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లేదు అనుకున్నారంటదండి. ఎందుకంటే మైక్ పెట్టకపోతే ఏంటంటే ఎలా ఆడడం లేదనుకుంటున్నారంట. అందుకే మానేసిందంట. అది అర్థం చూసారా? ఏమండి? భక్తుల పరిస్థితుల్లోనికి ఒకసారి ధ్యానించడానికి వెళితే ఇదిగో కోరహు కుమారులు ఏమని ఆలోచించారంటే, యెహోవా మందిర ఆవరణలను చూడవాలని నా హృదయం మా శరీరము ఆనందపడుచుండే అని చెబుతున్నారు. ఇక దావీదు భక్తులు చూస్తే జనులు వచ్చి మందిరానికి వెళ్దామయ్యే రాజుగారు అంటే అబ్బా చాలా సంతోషపడిపోయాడు రాజుగారు. ఇక వెళ్ళుంటే ఎంత సంతోషం చూడండి. ఏమండి? అప్పుడు అంటున్నాడు ఒక ఆయనకి పని పాటు లేదేమో, మనకంటే 3 పనులు. ఏమండి? ఆదివారం వచ్చేసరికి పనులు వస్తాయి మాకు, అవునే కదా? 3 పనులు, చాలా పనులు ఉన్నాయి. నిజంగా ఆలోచించండి. ఒక జిల్లాకి అధికారి కలెక్టర్ గారు కదా, ఆ కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉంటారో తెలుసండి? చాలా బిజీ. ఆయన ఫ్యామిలీతో సరిగా గడపడు, సరిగా ఇంటి దగ్గర ఉండడు, చాలా బిజీ ఉంటాడు. ఒక జిల్లాకి అధికారి చాలా బిజీ ఉంటాడు. ఒక రాష్ట్రానికి అధికారి ఈరోజు మన సీఎం జగన్ గారు ఎంత బిజీ? చాలా బిజీ. ఎలాంటి బిజీ అంటే మామూలు బిజీ కాదు. ఆ నవరత్నాలు ఎలా ఓకే చేయాలి, ఎలా ఏ టైంలో ఏది జరిపించాలి, అమ్మో ఒక రోజు ఏంటి ఏమనుకుంటారు, ఇవన్నీ బిజీనే. ఇక దేశానికి అధికారి అయితే ఏమండి ఇంకా బిజీ ఉంటారు. ఈయన దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, గ్రామానికి కాదు ఈ అధికారి, సాక్షాత్తు యావత్ ప్రపంచానికి అధికారి అయిన దేవుడు ఆ దేవుని ప్రసన్నత లేదా ఆ దేవుని మందిరానికి వెళ్ళడానికి ఈరోజు ఖాళీ లేదు. జ్వరం వచ్చింది, నీరసం వచ్చింది, వర్షం వస్తుంది, చుట్టాలు వస్తున్నారు, మైకి వినిపించలేదు, ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెబితే ఏమంటారు? అలాంటిది కాదు. అప్పుడు వరకు ఉద్యోగం కోసం ప్రార్థించమంటారు. అందుకే ఆ ఉద్యోగం కోసం అసలు ప్రార్థించండి. ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యోగం వచ్చాక ఎలా ఉంటుందో పరిస్థితి చాలా కళ్ళకు కట్టినట్టు చాలా మందిని చూసాం. ఏం చేస్తారండి? అబ్బే ఎక్కడ పాటర్ గారు బిజీ అండి,
ఎందుకు బిజీ అయిపోయావు నాయన? మనవడానికి చక్కగా వచ్చావే. మనం అంతగా ప్రార్థన చేస్తే వచ్చింది ఏంటి? ఉత్సవం వచ్చిందండి. రాలేకపోతున్నారండి. అంటే చిన్న ఉద్యోగం ఉంటేనే మనం ఎక్కడికి రాలేము? మందిరానికి రాలేము. ఈ రాజుగారు ఒక రాజ్యానికి రాజుగా ఉండి ఎంత బిజీగా ఉంటాడో ఆలోచించండి. అన్ని పనులు ఉంటాయి ఆలోచించండి. అన్ని పనులు ఉన్నంత బిజీ అయినా ఇదిగో దేవుడి మందిరానికి వెళదామని ఆలోచన రాగానే ఒకరు అంటేనే ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోతున్నాడండి. అంటే భక్తులు ఏం ఆలోచిస్తున్నారు అన్నమాట? మందిరానికి వెళ్ళాలనుకుంటున్నారా? మానేద్దాం అనుకుంటున్నారు. వెళ్ళాలని అనుకుంటున్నారు. బాగానే ఉంది, రైట్. మందిరానికి వెళ్ళాలనే ఆశ, చాలా ఆసక్తి కలిగి ఉన్నట్టుగా ఇద్దరిని మనం చూసామండి. ఇద్దరిని మనం చూడటం జరిగింది, రైట్. ఇప్పుడు ఒక డౌట్ రావాలి. ఎంత బాగుందో అసలు మందిరం అంటే ఏంటి చెప్పడం కానీ అడిగితే, అసలు మందిరం అంటే ఏంటి చెప్పండి? మందిరం అంటే ఏంటి ఏమండి? పాత నిబంధన కాలంలో మందిరం అనగానే ఇదిగో మనుషులు తమ చేతులతో కట్టిన గొప్ప నిర్మాణాన్ని ఎలా భావించారంటే మందిరముగా భావించారు, రైట్. హస్తకృతములైన ఆలయాన్ని మందిరముగా భావించారు. దావీదు గారు కడదాం అనుకున్నారు, తర్వాత ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? సొలొమోను గారికి ఇచ్చారు. ఆయన హస్తకృతములు ఆయన కట్టించారు ఒక మందిరాన్ని, దాన్ని మందిరముగా భావించారు. అంటే మనుషుల చేతులతో కష్టపడి కట్టిన కట్టడాన్ని మందిరముగా భావించారు. ఎప్పుడు? పాత నిబంధనలు. ఆ మాట ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 47వ వచనంలో ఆ కట్టిన ఆయనే ఏమని మాట్లాడతాడో ఒకసారి మనం ఆలోచించినట్లయితే 7వ అధ్యాయం 47వ వచనం అండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? చాలు. నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? ఇవన్నీ కూడా నా హస్తకృతములైనవే కదా. దేవుడు అంటారు కట్టాడు, రైటే. కానీ ఎలాంటి కట్టగలరు? నా కెపాసిటీ ఏంటో నీకు అర్థమైందా? నా కెపాసిటీ ఏంటో తెలుసా? దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తియుక్తి ఏంటో తెలుసా అని అన్నప్పుడు ఇదిగో ఆకాశమే నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే కట్టబడిన మందిరమును గురించి దేవుడే ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి? ఏమని మాట్లాడుతున్నాడు? ఇలాంటి దాంట్లో నా కోసం మీరు ఎంత కడతారు చెప్పండి? ఆకాశమే సింహాసనం అయితే, భూమి నా పాదపీఠం అయితే మీరు ఎక్కడ కడతారు? నేను పట్టే మందిరం ఎక్కడ కడతారు మీరు? హస్తకృతములైనవి కదా. హైదరాబాద్ లో ఇలాంటి పెద్ద మందిరం కట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. చాలా పెద్ద మందిరం కడతాము. ఆనాడు యెరూషలేములో కట్టాడు కదా, నేను కూడా కడతాను బయలుదేరాడు. అర్థం కాక మందిరం అంటే అంత పెద్ద గారికి కూడా అర్థం కాలేదు. ఈరోజు చిన్నపిల్లలమైన మనకు అర్థం కావాలి. దేవుడు లేఖనాలను అనుసరించి మందిరం అని దేనిని అనాలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఏమండి? ఆయన ప్రయత్నించాడు. ఇదిగో ఆ స్థలం అంటే గవర్నమెంట్ దాంట్లో వెళ్ళిపోవడం వల్ల మళ్ళా అడ్డుపడి ఆపేశారు. ఈయన అప్పుడు ఏం చేశాడంటే ఆయన చేసినంత ఎవరికి తెలియదు. ఏమండి? ఇప్పుడు పెద్ద చర్చ హైదరాబాద్ కట్టారు కదండి, అదంతా కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అది జరగడానికి. రాజకీయ నాయకులను పట్టుకున్నాడు, పొలిటీషియన్ని యూజ్ చేసుకున్నాడు, లక్షాలు పెట్టాడు, గొడవలకు వెళ్ళిపోయాడు. అన్ని చేసి చివరికి మొత్తం మీద సాధించుకున్నాడు. దేనికి అర్థమని? ఆనాడు యెరూషలేములో మందిరం కట్టాడు కదా. ఈ రోజు కూడా ఈ మందిరము, ఆ దేవుని మందిరం, దేవుని ప్రసన్నత ఈ మందిరముపై ఉన్నది అని అక్కడ బోర్డు వల్ల మందిరం అంటే అర్థం కాలేదు. మనుషుల చేతులతో కట్టబడిన కట్టడము, ఈ నిర్మాణ
కట్టడం కాదా? ఈ కట్టడం కాదా? ఈ కట్టడం కోసమే గొడవ పెట్టేసుకుంటున్నారు. ఏమండి? కళ్ళారా చూస్తున్నా కదా, కట్టడం కోసమే గొడవలు పెట్టుకుంటున్నారు. దేవుని పిల్లలారా, అసలు మందిరం అని దేనిని మాట్లాడుతున్నాడో ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, ప్రారంభంలోనేమో దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని అన్నాడు కదా. ఇప్పుడు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, జీవము గల దేవుని మందిరమై ఉన్నాము, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరు చెప్పండి? మనమే. కింద మాటలో చెబుతారు, కింద చదివితే ఇంకా చాలా బాగా అనిపిస్తారు. ఏమన్నా చూడండి ఒకసారి. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడి సమూహముగా చేరి వచ్చిన ఒక గుంపు, ఒక సమూహం ఏదైతే ఉన్నదో, ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళనే దేవుని మందిరంగా చెబుతున్నాడు, వాళ్ళనే జీవము గల దేవుని ఆలయంగా చెబుతున్నాడు. అంతేకాదు, నేను వారిలో నివసించి సంచరించుదును అని చెబుతున్నాడు. వారు నా ప్రజలయందును, నేను వారి దేవుడనయ్యుందును. దేవుడు కదా. అంటే మందిరం అనగానే ఆనాడు సొలొమోను కట్టిన ఆ మందిరం గురించి కాదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో క్రీస్తు రక్తముతో కొనబడి కడగబడిన పరిశుద్ధుల సమూహాన్ని ఏమని చెబుతున్నాడంటే దేవుడు? మందిరము అని చెబుతున్నాడు. జీవము గల దేవుని ఆలయము అని చెబుతున్నాడు. జీవము గల దేవుని ఆలయం, జీవము గల దేవుని ఆలయం. అదే చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆ దేవుని ఆలయాన్ని ఏమని చెబుతున్నాడు చూడండి. ఏంటి అని ఇంకా క్లారిటీ మనకు కావాలంటే ఏమండి? 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అంటే మీకు క్లారిటీ లేదేమో, ఒకవేళ అర్థం కాలేదేమో అని, అనగా జీవము గల దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘాన్నే ఏమని చెబుతున్నాడండి? మందిరాన్నే ఏమని చెబుతున్నాడు? జీవము గల దేవుని సంఘము అని చెబుతున్నాడు. అంటే సంఘం అనగా మనకి ఏం అర్థం కావాలి? రక్షించబడిన పరిశుద్ధుల సమూహము. అంటే మందిరం అనగానే ఈ కట్టడం కాదన్నమాట. మందిరం అనగానే ఈ కట్టడం అయితే కాదు. మందిరం అనగానే ఏమర్థమైంది మీకు? మందిరం అనగానే ఏమర్థమైందండి? మనం వారిలో నివసించి సంచరిస్తును అని చెబుతున్నాడు. మనమే ఆయన ఆలయం అని చెబుతున్నాడు. మనము, వారు అని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? మనందరం కలిసిన సమూహమే దేవుడు నివసించి మందిరముగా చెబుతున్నాడు. మనందరము ఆ దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకోవడానికి వచ్చిన స్థలం, ఉన్నటువంటి స్థలం అయితే ఈ కట్టడం. కానీ కట్టడమే మందిరం కాదు. ఈ కట్టడం మందిరం కాదు, కానీ దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన, తాను నివాసం ఉండాలనుకున్న మనందరం కలిసి సంఘమైతే, పరిశుద్ధుల సమూహం అయితే, క్రీస్తు రక్తంతో కడగబడిన వారైతే మనందరినీ కలిపి ఏమంటున్నాడంటే మందిరము అంటున్నాడు దేవుడు. ఆలోచించండి. అంటే ఒక విషయం అయితే అర్థమైందండి. మందిరం అనగానే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం కట్టుకున్న బిల్డింగ్ అయితే కాదు. దాని గురించి కొట్టేసుకుని, గొడవలు పెట్టేసుకుని, తండేసుకుని అంత అవసరం లేదు. ఎంతకాలం ఉంటుంది చెప్పండి? 1
రైట్. కానీ నిత్యము ఉండేది మనము ఆత్మలుగా చివరికి దేవుని దగ్గరికి చేరి నిత్య రాజ్యములో నిత్యము ఉండేది మనమైతే ఈ లోకంలో బ్రతికుండగా మనలనే దేవుడు ఎవరు పిలుస్తున్నాడో తెలుసా? ఈ సమూహం అంతటిని జీవము గల దేవుని సంఘము, మందిరము అని దేవుడి గ్రంథం ద్వారా లేఖనాలను బట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నామండి. ఏదో ఒక విషయం అయితే తెలిసింది. మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఇప్పుడు మన కాన్వెంట్ చెప్పండి, ఇప్పుడు ముగింపులో వెళ్ళిపోతాం. ఏమండి, మందిరానికి చేరుకోకపోతే ఎక్కడికి జారుకుంటారు? పాతాళానికి జారుకుంటారా? అది నిజమో కాదో పరిశీలిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. దీన్ని ఆధారంగా చేసుకుని ఎవరో పెద్ద ఆయన చెప్పాడని కాదు, లేఖనాలను ఆధారంగా చేసుకుని పరిశీలన చేస్తాం. ఈ భాగంలో అసలు మందిరానికి ప్రాముఖ్యత ఇచ్చారో భక్తులు అనేవారు అనేది ఇద్దరు భక్తులు మాత్రం మనం చూసామండి. అది వారు తర్వాత దావీదు. మందిరం అనేసరికి చాలా ఆనందం కలిగింది, వారు వెళదామంటేనే సంతోషపడ్డారు. వారు అటువంటి లక్షణం కలిగి ఉన్నారు భక్తులు, ఒకనాటి భక్తులు. మరి ఇటువంటి సందర్భంలో అసలు మందిరం ఏంటి అని లేఖనాలను పరిశీలించినప్పుడు కట్టడం అయితే మందిరం కాదు, ఇదిగో సమూహముగా క్రీస్తు రక్తముతో కొనబడిన కడగబడిన మన సమూహమే దేవుని యొక్క మందిరము. ఈ సమూహం మధ్యనే ఆయన నివాసం ఉండాలనుకుంటున్నాడు అని లేఖనాలను బట్టి మనం కొద్దిగా అయితే క్లారిటీ మనకి వచ్చింది. రైట్. ఇప్పుడు ఆ మందిరానికి వెళితే ఏముంటుంది? అక్కడ ఏముంటుందండి? ఏమన్నా లాభం ఉంటుందా? లాభం ఉంటుందండి. అక్కడికి వెళ్తే ఒక పాయింట్ చెప్పేస్తున్నాడు, పాతాళానికి జారకుండా తప్పించుకుంటారు. సంఘానికి వెళితే పాతాళానికి జారకుండా తప్పించుకుంటారు. దేవుని పిల్లలారా, పాతాళానికి జారకుండా తప్పించుకుంటారు. అవును కదండి? అది ఎలాగో మనం చూస్తాం. ఇప్పుడు ఎలా తప్పించుకుంటాం? పాతాళానికి జారకుండా తప్పించుకుంటాం. మందిరానికి చేరితే, మందిరం అనగానే మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ మందిరానికి చేరితే ఏమర్థం కావాలి? పాతాళానికి జారకుండా తప్పించుకుంటాము. రైట్. ఇటువంటి సందర్భంలో ఈ విషయంలోనికి మనం వెళ్ళగలిగితే, ఇంకా లోతుల్లోనికి వెళ్ళగలిగితే, ఒకసారి అసలు మందిరానికి ఈ పరలోకానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఆలోచిస్తే, ఆది కాండంలో రాయబడిన ఒక సందర్భాన్ని చూసుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోతాం. 28వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలిసిన సందర్భమే. అప్పుడు అతడు ఒక కలకనిను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి నిలుపబడి ఉండెను. ఆ కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇక సందర్భం అందరికీ తెలుసు కదండి. ఇది ఎవరు ఈ సందర్భంలో ఎక్కి మీరేంటి? ఎవరండి? అసలు యాకోబు గారు ఒక మార్గంలో ఉండగా, ఆ మార్గ మధ్యలో చీకటి పడినప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటారనుకున్నప్పుడు ఆయన ఒక కళ వచ్చిందండి. ఈ కళలో ఏం కనిపిస్తుందయ్యా అన్నప్పుడు, ఇదిగో భూమి మీద ఒక కొన ఉందట, మరలా ఆకాశానికి ఒక కొన ఉందట. ఏముంది? ఏ కొనలు? దేని కొనలు అంటే ఒక నిచ్చెన కనిపిస్తుంది. అది ఎక్కడ ఆనుకుని ఉందంటే భూమి మీద. ఎక్కడ వరకు ఉందంటే ఆకాశానికి ఆనుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. రైట్. ఇటువంటిప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు, దేవుని దూతలు ఎక్కుచును దిగుచును ఉండేవి. అయితే ఆ కళ చూసిన తర్వాత మళ్ళా ఆయన డిసైడ్ అవుతున్నాడు. చూడండి కింద మాటల్లో ఏమంటున్నాడు? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఆ పైగా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆకాశములకు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, దేవుడినైనా యెహోవాను
నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకును ఇచ్చేదను. ఆ కిందకి వెళ్ళిపోండి ఒకసారి. కిందకి వెళ్ళిపోతే లెక్కకు ఇసుక వేయని వాళ్ళంతా అగును. కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళి ఇది నిశ్చయముగా దేవుని మందిరం అనబడును. ఇది నిశ్చయముగా దేవుని మందిరం అనబడును. అంతే కదా. మరొక మాట ఉపయోగిస్తాడు అక్కడ, పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఇదే అని ఉపయోగిస్తున్నాడు. ఏంటి కలభావం అని అన్నప్పుడు క్రొత్త నిబంధనలకు వస్తే ఒక పాయింట్ మనకు దొరుకుతుంది. ఇదిగో భూమి మీద నుండి ఆకాశం నానుకుని ఒక నిచ్చెన వేయబడింది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇదిగో ఇదే పరలోకపు గవిని. గవిని గవిని అంటే అర్థం ఏంటి? గవిని అంటే అర్థం ఏంటండి? గేట్, ఎంట్రన్స్ అన్నమాట. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఈ నిచ్చెన అనేది ఉంటుంది. ఈ నిచ్చెన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎక్కడికి వెళ్ళగలం? పరలోకానికి, దేవుడున్న మహాలోకానికి చేరుకోగలుగుతాం. ఇదే దేవుని మందిరం అనగా, దేవుని మందిరం అనగా మనం ఏం నేర్చుకున్నాం ఆల్రెడీ? జీవము గల దేవుని సంఘము, పరిశుద్ధుల సమూహం అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నిచ్చెన వేయబడితే ఎక్కడ ఉన్నది? పరలోకానికి ఉంది. ఎంట్రన్స్ ఎక్కడన్నమాట? గవిని ఎక్కడ? ఇది భూమి మీద ఉంది. భూమి మీద ఉంది. క్రీస్తు రక్తముచే కడగబడిన సమూహము, సంఘము, జీవము గల దేవుని సంఘము. ఆయన మందిరం అయితే ఆ మందిరం భూమి మీద ఉంటే ఇక్కడ నుండి ప్రారంభమైన వచ్చిన ఎక్కడికి వేయబడ్డదంటే పరలోకానికి వేయబడ్డది. ఇప్పుడు ఇక్కడ నుంచి సంఘం అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికి రావాలి చెప్పండి ముందు. ఎక్కడికి చేరాలి? ఎక్కడికి చేరాలి? మందిరానికి చేరాలి. వెళ్ళాలంటే మందిరానికి చేరాలి. మందిరానికి చేరితే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎక్కడికి వెళ్ళగలుగుతాం? పరలోకానికి వెళ్ళగలుగుతాం. మందిరానికి చేరలేదనుకోండి ఏమవుతుంది? పాతాళానికి జారుకుంటామండి. ఎందుకు జారుకుంటాం? ఎందుకంటే ఈ మందిరంలో ఏం దొరుకుతుందో ఒక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. ఈ మందిరం ద్వారా, ఈ సంఘము ద్వారా ఏమొస్తుంది మనకి అన్నప్పుడు ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 8-9 వచనాలు అనుకుంటా. ఒకసారి చూడండి. రైట్. పరలోకములో అధికారులకును సంఘము ద్వారా అనగా జీవము గల సంఘము ద్వారా, మందిరము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. అంటే మందిరముకు వస్తే ఏం దొరుకుతుంది అన్నమాట? నానా విధమైన జ్ఞానము దొరుకుతుంది. మందిరానికి చేరితే అంటే సంఘానికి చేరితే ఏం కలుగుతుంది మనకి? ఏం దొరుకుతుంది మనకి అంటే నానా విధమైన జ్ఞానం. నానా విధమైన జ్ఞానం అంటే ఒకవేళ మన జీవితకాలం మనం పడిపోతున్నాం అనుకోండి. పడిపోతున్నప్పుడు మనకి మనం నిలబెట్టే ఆ వాక్యం, హెచ్చరిక సంబంధమైన వాక్యం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు? మందిరానికి వస్తే దొరుకుతుంది. మందిరానికి చేరితే దొరుకుతుంది. ఏమండి? కృంగిపోయి బాధలో, నిస్పృహలో మనం బాధపడుతున్నప్పుడు ఆదరణ సంబంధమైన వాక్యం కూడా ఎక్కడ దొరుకుతుంది? ఆదరణ కలిగించే మాటలు ఎక్కడ దొరుకుతాయి? మందిరానికి చేరితే దొరుకుతాయి. అలాగే విశ్వాసంలో బలహీనపడుతున్నప్పుడు మన విశ్వాసం బలపడే ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. సంఘము ద్వారా దొరుకుతుంది. ఆత్మీయతలో కుంటిపడిపోతే మరలా ఆత్మీయాభివృద్ధి పొందుకుని ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుందంటారు? చెప్పండి. మందిరముకు చేరితే దొరుకుతుంది. ఒకవేళ బయట ఉన్నారా? ఒకటి తిరుగుతున్నాడు ఆల్రెడీ. ఎవరు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వేదముచు తిరుగుతున్నాడు. అపవాది వెదకుచు తిరుగుతున్నాడు. ఆ చేతిలో పడ్డామా
పడ్డామంటే ఎక్కడికి చేరిపోతామండి? సాతాను. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందంటే మందిరానికి చేరకపోతే, వేరుగా ఉంటే ఏ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారు? అపవాది చేతిలో పడతాము. అపవాది చేతిలో పడితే పాతాళానికి ఆటోమేటిక్గా తీసుకుపోతాడు, అంతే, జారిపోతాడు. అంటే మందిరానికి చేరితే నానా విధమైన జ్ఞానం పొందుకుంటాము. ఒకవేళ మందిరానికి చేరకపోతే అపవాది హస్తములో పడి పాతాళానికి జారుకుంటాము. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ ఎవరైనా కానీ వైకుంఠపాలి అని ఆడతారు, విన్నారంటే ఎలా ఉంటుంది? ఆ బోర్డులోని నిచ్చెన ఉంటుంది. నిచ్చెన ఉందనుకోండి, టపా టపామని ఎక్కడికి ఎక్కేస్తారు? పై లెవెల్కి వెళ్ళిపోతారు. అదే వెళుతూ అదే వైకుంఠం మళ్ళీ పెట్టండి రావాలి కానీ ఏమండి ఇక్కడే కాపీ కొట్టి పెట్టేశాడు అనుకుంటాను. ఈ పాట అంతా కాపీ కొట్ట తయారు చేశాడు. అదే ఒక సర్పం ఉంటుంది, పెద్ద పాము ఉంటుంది. ఆ పాము దగ్గరికి వచ్చి పడ్డది అనుకోండి, మీ అది ఆ స్టోను ఎక్కడికి వెళ్ళిపోతాడు? అలానే కిందకి జరగడం అంత కష్టపడి వచ్చి కూడా చివరికి వెళ్ళిపోతాం, కిందకి వెళ్ళిపోతాం. అది చూసారా? అంటే ఏ పరిస్థితి ఉందన్నమాట. మందిరం అనగానే దేవుడి పిల్లల సమూహం అయితే దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారం ఆ సంఘముగా చేరాలి, ఆ సంఘానికి చేరాలి. ఆ సంఘానికి చేరితే నానా విధమైన జ్ఞానాన్ని పొందుకుంటాము. ఆ చక్రాన్ని చేరకపోతే ఏమవుతుంది? అపవాది హస్తాల్లో పడి పాతాళానికి జారుకుంటాము. అంత బాగుందండి. ఏమండి? మందిరం అనగానే సంఘం అన్నారు, సంఘానికి చేరితే పరలోకం అన్నారు, చేరకపోతే పాతాళానికి జారుకుంటామన్నారు. ఇంతకీ చాలా సంఘాలు ఉన్నాయండి, చాలా మందిరాలు ఉన్నాయండి. ఏ మందిరం అంటే డౌట్ రాగలదు మీకు? ఏ మందిరమైనా అనుకుంటే పొరపాటు. మళ్ళా ఏమండి? అది చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మందిరాలు ఉన్నాయి. ఏ సంఘానికి ఏ మందిరానికి వెళ్ళిపోయినా పరలోకానికి వెళ్ళిపోతామా అంటే ఆ సీక్రెట్ యేసుక్రీస్తు వారి తన మాటల్లో ఒక వ్యక్తితో చెబుతున్నాడు. చూడండి, ఒక వ్యక్తితో. మత్తయి సువార్త ముగింపులో వెళ్ళిపోతున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతున్నాడు. ఏమని? ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే పేతురు గారు. పేతురు గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మరియు నీవు పేతురు, ఈ మాటలు కూడా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రెండు మాటలు కూడా అర్థం కాని వాళ్ళు, అపార్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరియు నీవు పేతురువు అని ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని, పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాడని బోధలు కూడా జరుగుతున్నాయి. మరియు నీవు పేతురు అన్నాడు. పేతురు అనగా అర్థం మీరు కన్ఫ్యూజ్ అవుతారని కింద ఇచ్చాడు. పేతురు అనగా అర్థం ఏంటి? రాయి. పేతురు అనగా రాయి అని అర్థం. ఇక్కడేమన్నాడు మరి? రాయి మీద కడతాను సంఘం అన్నాడా? లేదు, బండ మీద కడతాడు. బండ పెద్దదా రాయి పెద్దదా? బండ పెద్దది. బండ ఎవరింతకనే? పేతురు గారు రాయి అయితే రాయి మీద కాదన్నమాట కడతానన్నది. ఇదిగో ఈ బండ మీద ఇలా చెప్పాలి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదా. ఇంకా క్లారిటీ కావాలి. కొరింథీ పత్రికలో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా బండలో నుంచి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద తన సంఘాన్ని కట్టినట్టు ఇక్కడ కనిపిస్తున్నది అన్నమాట. ఎన్నో సంఘాలు, ఎన్నో మందిరాలు ప్రపంచంలో ఉన్నా కానీ ఒక సంఘము ద్వారా మాత్రమే ఎక్కడికి చేరతాము? పరలోకానికి చేరతాము. ఏంటది? క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘం. ఆ సంఘానికి క్రీస్తే శిరస్సయ్యున్న సంఘం. అది ఎక్కడైతే ఉందో అక్కడికి మీరు చేరిపోవాలి. చేరారా పరలోకం, చేరలేదా పాతాళం. చేరితే పరలోకం, చేరకపోతే పాతాళానికి. ఎలాగో చెప్పాను కదా. ఎలాగా? బయట ఉన్నారు, చేరలేదు, మందిరానికి చేరకపోతే, సంఘానికి చేరకపోతే అపవాది ఆల్రెడీ
ఆల్రెడీ ఎదురు చూస్తున్నాడు మింగాలని. వాడి చేతుల్లో పడితే కనుక పాతాళానికి ఖచ్చితంగా జారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మందిరానికి ఖచ్చితంగా చేరుకోవాల్సిందే, ఎవరైనా సరే చేరవలసిందే. ఈ విషయం కూడా అర్థం కాకుండా చాలా మందిరాలు నెలకొల్పడ్డాయి, ప్రారంభించేశారు చాలా మంది. ఆలోచించండి, చాలా మందిరాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏంటో మందిరాలు అన్నప్పుడు ఒక పెద్ద ఆయన పెట్టుకున్నాడు, కల్వరి మందిరం అని పెట్టుకున్నాడు. మరి ఆ మందిరానికి వెళ్ళిపోతే మన పరలోకానికి చేరుస్తుందా? అబ్బే, ఒకసారి మాట గుర్తు రావాలన్నమాట. ఏంటి? అబ్బో, యేసుక్రీస్తు వారే పేతురు గారితో మాట్లాడారు, ఈ బండ మీద అనే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతానన్నాడు. ఆ సంఘానికి ఆయనే శిరస్సు అన్నాడు. ఆ శిరస్సుగా ఉన్న సంఘం ఏదైతే ఉందో అనగా క్రీస్తు సంఘము. అర్థమైపోతుంది కదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, దౌర్భాగ్యమైన పరిస్థితి. అనేక మంది క్రీస్తు సంఘ బోధకులు కూడా ఏ బోధ ప్రారంభించారంటే, అది ఇప్పుడు రావుల పాలెం వరకు చేరింది. ఏ బోధ ప్రారంభించారంటే, అసలు సంఘంలో క్రీస్తే అవసరం లేదని అంటారు. పెద్దోళ్ళే ఇంతకుముందు బోధించేసిన ప్రబుద్ధులే ఈ క్రీస్తు సంఘ భాషలను తీసుకురావాలంటే భయం వేస్తుంది, సడన్గా వదిలేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు క్రీస్తు ఎవరు అర్థం కాలేదు. క్రీస్తు సంఘ భాషలో పెద్ద పెద్ద మంది ఉన్నారు. జాగ్రత్త, వాళ్ళని చూసి వాళ్ళ గొప్పతనాన్ని ఆలోచించి, వాళ్ళ ప్రెస్టీజియస్ ఆలోచించి, వాళ్ళ పార్టీయస్ ఇండస్ట్రీని ఆలోచించి సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే లేఖనాలను ఆధారం చేసుకుని మాత్రమే మనం అనుసరించాలి. చాలా జాగ్రత్త అండి. నేను 50 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన నేను అన్ని రైట్ చెప్తానండి. ఇలాగా ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాం, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చెబుతున్నాడు? సంఘంలో క్రీస్తు అవసరం లేదండి అని బోధ చేశాడు. పక్కకి ఎండు పడేమో అంతే, వెళ్ళిపోండి, ఎంతమంది తీసుకుపోయాడు. వాక్యం ఏది చెబితే అది పాటించాలి తప్ప మనుషులు ఎంత పెద్దోళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా అది మనకు అవసరం లేదండి. అవసరం లేదు. మనకు అర్థమవుతుంది, కొద్దిగా అర్థమవుతుంది కదా. మందిరము అనే పదాన్ని చూస్తున్నాం. మందిరం అనగా ఏంటండి? చేతులతో కట్టుకున్నది కాదు. ఇది కట్టుకున్నదే మందిరం అనుకుని చాలా మంది గొడవలు పెట్టుకుని నశింపులకు వెళ్ళిపోతున్నారు. వద్దు. సంఘం అంటే దేవుడి ఇచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా? రక్తము, క్రీస్తు రక్తము కడగబడిన సమూహము మనమే. ఆయన ఆలయం మనమే. ఈ సమూహమే సంఘం. అంటే ఎన్నో సంఘాలు ఉన్నప్పుడు ఏ సంఘమయ్యా అంటే క్లారిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘం, క్రీస్తునే శిరస్సుగా కలిగిన సంఘం. కల్వరి ప్రార్థనా మందిరం అని పెట్టి పెద్ద మందిరం కట్టినంత మాత్రాన పరలోకం కవిని కాదు, పరలోకానికి తీసుకువెళ్ళదు. ఎందుకు అనుకుంటున్నారు? క్రీస్తు ఉన్నాడు అక్కడ, క్రీస్తు ఉన్నాడు అనుకుంటున్నారు. కల్వరి అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఏమండి? కపాలము, పుర్రే. ఇప్పుడు కల్వరి అనే పేరు మీరు చెరిపేసి ఆ మందిరం పైకి ఎక్కి పుర్రే మందిరం అని పెట్టారు అనుకోండి, ఎంతమంది వస్తారు చెప్పండి? అయ్యి బాబు, ఇదేంటి పుర్రి మందిరం మాట్లాడతారు అయ్యారు అనుకుంటారు. పుర్రి మందిరం అంటారు అంటే పేరుకి అర్థం కూడా తెలియకుండా పెట్టేసాడు ఆ ప్రభుత్వం. పెద్ద ఆయన వల్ల ఏమంటే చాలా మందికి మనుషులు వచ్చినట్టు కోపడి వచ్చారు. మళ్ళీ అర్థం కావట్లేదు చాలా మంది. అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర ఏమంటారు? అయ్యో ఆయన గురించి మాట్లాడితే అయ్యి బాబు ఆయన నా దేవుడు అంటున్నది. ఒక క్రీశాంగంలోనే పెట్టి వచ్చింది, బతికింది, క్రీశాంగంలోనే డెవలప్ అయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఫ్యామిలీ మొత్తం పుర్రి సంఖ్యకి వెళ్ళిపోతారు. ఏమన్నా చెబితే మాత్రం మనుషులు వచ్చినట్టు కోపడి వచ్చారు. మాట్లాడమా ఏమండి? ఆలోచించండి దేవుడి పిల్లలారా. పెద్ద పెద్ద సంఘంలో పెద్ద పెద్ద చర్చలు ఉంటాయి వాళ్ళు. ఆ పేరు చూడగానే కూడా విచిత్రంగా అనిపిస్తారు. మన్నా సంఘం. ఏ సంఘం అంట? మన్నా సంఘం. మన్నా సంఘం ఏంటి వల్లది? మన్నాన్ని గుర్తించారు కదా, మన్నాన్ని పెట్టేసుకుందాము. మన్నా పని పేరు బాగుంది, మన్నా. విచిత్రం ఏంటంటే ఒక మాట చూపిస్తాను మన్నా గురించి, ఆ మాట చూసుకొని ముగింపులు వెళ్ళిపోవాలి. ముగించేస్తున్నారు. అయిపోయింది టైం. రైట్. నిర్గమకాండం 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదవండి దేవుడి పిల్లలు. నిర్గమకాండం 16వ అధ్యాయం 13 నుండి 15 వచనములు. బూరేలు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున
మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండను. ఏమన్నా ఒక సందర్భం జరుగుతుంది అక్కడ. ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు, వారికి పూరేళ్ళు కురుస్తున్నాయి, అలాగే మంచు కూడా కురిసిందంట. ఆ కురిసినప్పుడంట ఇశ్రాయేలీయుల ప్రజలందరూ వచ్చి ఆ వాటిని చూసి ఏమంటున్నారో చూడండి. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత ఆ నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. అప్పుడు ఆ జనులందరూ వచ్చేసి ఆమెను చూస్తున్నారంట. ఇదేంటి విచిత్రంగా ఉందని చెప్పేసి దానిని చూసారట. చూసినప్పుడు అది ఏమైనది తెలియక మోషే గారిని అడుగుతున్నారు. ఏమనంటే ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఏమంటారు? సందర్భం అర్థమైందండి. మంచు కురిసిందట, ఎగిరిపోయిందట, చిన్న చిన్న కణాలుగా కనిపిస్తుందట. వీళ్ళకి అర్థం కాలేదట. ఆ జనాలందరూ వచ్చేసి ఆ రోజున ఇశ్రాయేలీయులందరూ వచ్చేసి ఏమనుకున్నారట? ఇదేంటి అని ప్రశ్న వేశారంట. అందుకని ఇదేంటి అని ప్రశ్న వేశారంట. అక్కడ ఆ భాషలో ఏంటంటే కింద ఇదేమి అనే దానిపైన ఒక అంకె వేసి కింద ఉంటుంది చూడండి. ఏమనుంది బైబిల్లో? మన్నా అంటే ఇదేమి అనగానే ఇంగ్లీష్ ఏమంటారు? ఇదేమి అనగా ఇంగ్లీష్ పదం ఏంటండి? వాట్ ఈస్ దిస్? హిందీలో ఏంటి? హిందీలో ఏంటి? ఏ క్యా హై? అలాగే అప్పుడున్న భాషలో ఏంటి? మన్నా అన్నారు. అర్థమైందండి? ఇదేమి. ఇప్పుడు మన్నా అనే పేరు తీసి ఇదేమి అనే పేరు పెట్టి సంఘం పేరు పెట్టి బోర్డు పెట్టండి. ఆ పెద్ద బోర్డు తగిలించండి ఆ సంఘం కట్టడానికి. ఏమని చదువుతారు చెప్పండి నాకు. ఇదేమి సంఘం? వాట్ ఈస్ దిస్ చర్చ్? ఇదేమి సంఘం అంటే అసలు సంఘానికి వెళ్తామా? అక్కడికి వెళ్తామండి. ఇదేం సంఘం? మన్నా ఇదేమి. చూసారు? అర్థం తెలియకుండానే పేరు పదం బాగుందని తగిలించేశారు బోర్డు. ఆలోచించట్లేదు. ఏమండి? సంఘం అనగా పరిశుద్ధుల సమూహం, క్రీస్తు రక్తంతో కడగబడిన మీరే, దేవుని మందిరం, మీలో నివసించాలని, మీ మధ్య సంచరించాలని దేవుడు ఆశపడుతున్నాడు, సంచరిస్తున్నాడు. అది సంఘం యొక్క గొప్పతనం. మరి సంఘం ద్వారా ఏం జరుగుతుందో కూడా చూస్తాం. ఏం జరుగుతుందట? నానా విధములైన జ్ఞానము తెలియబడుతుంది. ఎవరికి ఏది అవసరమో ఆ మాటలన్నీ కూడా సంఘము ద్వారానే తెలియబడుతున్నాయి. ఏ సంఘమో కూడా మనం ఆలోచించాము. బండ మీద క్రీస్తు కట్టిన, క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘమే దేవుని మందిరం. అదే పరలోకపు గవిని. అంటే పరలోకం చేర్చాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి చేరిపోవాలి? క్రీస్తు సంఘానికి చేరిపోవాలి. ఒకవేళ వేరే సంఘము అనే దానిలో ఉన్నా కూడా ఎక్కడికి వచ్చేయాలి? ఇప్పుడు ఎక్కడికి వచ్చేయాలండి? క్రీస్తు సంఘానికి చేర్చబడాలి. బెతెస్దా సంఘం రావులపల్లి అడ్రస్లో పెట్టుకున్నారు. ఆ కావాలి నీళ్ళు తీసుకొచ్చి వేశారు. ఏమండి? బెతెస్దా కోడేరు పేరు. పెంతుకోస్తు సంఘం. పెంతుకోస్తు అనగానే పండగ దినము అని రాయించాడు. పండగ పేరు అంటే ఈ అయ్యారు. ఇప్పుడు రేపు ఒక సంఘం స్టార్ట్ చేద్దాం. ఆ సంక్రాంతి రోజు కాకపోతే భోగి రోజు ఒక సంఘాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఏం పెట్టేస్తారు? అయ్యారు భోగి సంఘం. అబ్బా ఎంత బాగుంది. అంటే పెంతుకోస్తేనే పండగ చేసుకుంటున్నారు. ఆ పండగ రోజున ఒక సంఘం ప్రారంభించారు. ఆ సంఘం ప్రారంభమైన రాయబడింది. ఆ సంఘానికి ఏం పెట్టి ఏదైనా పెంతుకోస్తు సంఘం, భోగి సంఘం, సంక్రాంతి సంఘం, చవితి సంఘం, దీపావళి సంఘం. ఈ సంఘానికి కాదు మనం చేరవలసింది. చేరితే ఎక్కడికి చేరిపోవాలి? క్రీస్తు కట్టిన క్రీస్తు సంఘానికి చేరిపోవాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘానికి చేరిపోవాలి. చేరకపోతే ఎక్కడికి జారుకుంటారు? పాతాళానికి జారుకుంటారు. ఇంకా క్లియర్గా చెప్పేసారు చూడండి. అందుకే దేవుడు ఎక్కడా కూడా పెంతుకోస్తు సంఘమునకు శుభమని చెప్పు రాయనిది, కల్వరి సంఘమునకు శుభమని చెప్పు రాయనిది, మన్నా సంఘమునకు శుభమని చెప్పు రాయనిది అని రాయలేదు. అబ్బా దేవుడు మనందరూ కూడా అర్థం చేసుకోవాలని అలా రాయించలేదు. ఏమని
మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చేరున్నారా సంఘం? ఆ సంఘానికి, ఆ మందిరానికి చేరే ఉన్నారా? ఇంకా చేరకుండా ఉన్నారు. చేరుంటే ధన్యులు, చేరకపోతే ప్రమాదం ఏముందని తెలుసుకున్నాం. పాతాళానికి ఖచ్చితంగా చేరకుండా. అంటే ఆ సంఘానికి చేరకుండా నిన్ను అడ్డు వేసే ఏ పాపమైనా కావచ్చు, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఖచ్చితంగా ఎక్కడికి చేరుకోవాలి? మందిరానికి, అనగా జీవము గల దేవుని సంఘానికి చేరుకోవాలి. క్రీస్తు సంఘానికి, క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘానికి చేరుకోవాలి. చేరితేనే ఆ నిచ్చెన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, అంటే ఎదుగుతూ, ఆత్మీయాభివృద్ధి నందుతూ, విశ్వాసాభివృద్ధి పొందుతూ, దేవుని జ్ఞానం నేర్చుకుంటూ చివరికి ఎక్కడికి ఎక్కిపోతామండి? పరలోకానికి ఎక్కిపోతాము. లేదా చేరకపోతే పాతాళానికి జారుకుంటాం. మరి అటువంటిప్పుడు ఆ సంఘానికి చేరకుండా ఎందుకు రెగ్యులర్గా వెళ్ళకపోతున్నారు? ఆలోచించండి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ సంఘాన్ని? మన టార్గెట్, మన గురే పరలోకం అయితే, ఆ పరలోకానికి తీసుకువెళ్ళేది సంఘం అయితే ఇప్పుడు ఆ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే సాక్షాత్తు దేని నిర్లక్ష్యం చేస్తున్నారు? పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలియకుండానే పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పాతాళానికి జారిపోతున్నారండి. ఏమండి, ఒక పిల్లోని కాలేజీలో చేర్పించడానికి ఈ మధ్యన 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఖర్చు పెట్టాలి. అవునండి, ఖర్చు పెట్టారు. 1,00,000 రూపాయలు, 2,00,000, 3,00,000 ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టిన తల్లిదండ్రులకి ఆ పిల్లోడు కాలేజీ కాగానే ఇంటికాడ కూర్చొని తిరుగుతున్నారు అనుకోండి, ఏమనుకుంటారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? బాధపడతారు. అంతేకాదు, అరే 2,00,000 కట్టావరా, 1,00,000 కట్టావరా, నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? మందలించైనా సరే ఎక్కడ పంపుతారు? కాలేజీకి పంపుతారు. మరి 1,00,000, 2,00,000, 10,00,000, 5,00,000, 6,00,000 కాదండి. సంఘం కొరకు క్రీస్తు పెట్టింది. ఏది ఇచ్చి కొన్నాడో తెలుసా? సాక్షాత్తు తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. ఆ సంఘాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలనిపిస్తుంది ఈరోజు? ఆ సంఘాన్ని ఎందుకు మీ బ్రతుకు కాలంలో దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? అంటే చాలా మందిని అడిగితే, ఇదిగో కూడికి జరుగుతుందమ్మా, వస్తారా రావంటే తర్వాత అంటే ఏం మిగులుతుంది అనుకుంటున్నారు? తన ఊడిపోతే వాత మిగులుతుంది అంతే. ఏముంటుంది అనుకుంటున్నారు? తర్వాత వాయిదాలు వేసుకున్న ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఏంటో తెలుసా? వాత. ఎక్కడ? ఇదిగో ఇప్పుడు ఈ రోజు ఇదిగో ఈ కూడికి రావడానికి చాలా మంది కూడా ఉంటాయి. ఏంటి? ఏంటి? దేవుడి పనికి రావడానికి ఏం చెబుతున్నారు మీరు? పని ఉందని చెబుతున్నారు. ఖాళీ లేదని చెబుతున్నారు. పని ఉందని చెబుతున్నారు. ఎక్కడికి రావడానికి? దేవుడి పనికి రావడానికి నీవు ఈరోజు ఎప్పుడైనా పని ఉందని చెప్పారనుకోండి, లాజిక్ చెబుతున్నాడు. అసలు పనేని ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారండి. ఏమండి? మీరు పోయే ప్రాంతాలమందు ఉపాయమైనను, పని అయినను, జ్ఞానమైనను, తెలివైనను లేదటండి. అంటే పని లేని ప్రాంతానికి వెళ్ళిపోవాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలి? ఈ సంఘానికి చేరడానికి పని ఉందని చెప్పుకోవాలంటే, ఇక్కడ పని ఉంటే ఏమవుతుంది? పని లేని ప్రాంతానికి జారిపోతాం. అక్కడ పాతాళ ముందు పని లేదంట, తెలివి లేదంట, జ్ఞానం లేదంట, బుద్ధి లేదంట, ఏముండవు అక్కడ. పని లేదు. ఏంటి? ఒకటే ఉంటుంది, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అంటే వాత మిగులుతుంది కదా. తర్వాత వస్తామని నిర్లక్ష్యం చేస్తే, రెగ్యులర్గా రాకుండా దేవుడి మందిరం నిర్లక్ష్యం అనేది దేవుడి పిల్లలుగా మనకుంటే చివరికి అక్కడ పాతాళాలను జారుకుని బాధలోనికి వెళ్ళిపోతాం. గమనించండి. అందుకే పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చివరిగా పౌలు గారు చేస్తున్న హెచ్చరికను మనం చదువుకొని ముగించుకుందాం. దేవుడి పిల్లలు 10వ అధ్యాయం 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక చెప్పేసారు ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం.
కొందరు కొందరు అమ్మా అయ్యా కొందరు అటండి, కొందరు గురించి చెబుతున్నాడు. కొందరు మానుకుంటున్నారట. ఎక్కడికి? మందిరానికి చేరకుండా మానుకుంటున్నారట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా లేదా సంఘముగా కూడుట మానక, సమాజముగా కూడుట మానక ఆ దినము ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని హెచ్చరించుచున్నాడు. హెచ్చరిక, ఒక వార్నింగ్ రిలీజ్ అయింది. మందిరాన్ని గురించి నేర్చుకుంటున్న మీకు ఒక వార్నింగ్ ఏంటన్నప్పుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, మీరు కొందరు మానుకుంటున్నారు, కొందరు మానుకున్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరైతే సమాజంగా కూడట మానకూడదు. అంటే సంఘానికి లేదా మందిరానికి చేరడం మానకూడదు. మందిరానికి చేరాలి, చేరేవారిగా ఉండాలి. ఆ దినం మీరు సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి, మరి ఎక్కువగా అలాగూ చేయాలి. మన ముందున్న భక్తులందరూ కూడా ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు వెళ్దామని తహతహలాడే ఆ హృదయాన్ని కలిగి ఉన్నారు, ఆ ఆసక్తి కలిగి ఉన్నారు. ఈరోజు అసలైన మందిరాన్ని చేరున్నాం. మనందరూ కూడా అసలైన మందిరాన్ని చేరి ఇదిగో పరలోకపు గవిని లేదా పరలోకానికి చేర్చే ఒక నిత్యమున్నటువంటి మందిరం మనం చేరబడి ఉన్నాం కదా. చేర్చబడిన మనకి వార్నింగ్ ఏంటంటే, మన నిర్ణయం ఏం తీసుకోవాలంటే, తండ్రి నేను బ్రతుకున్నంత కాలము ఇదిగో మందిరానికి చేరేవాడిగా ఉంటాను తప్ప చేరకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను? పాతాళానికి చేరిపోతాను. చాలా మంది మానుకున్నారు, చాలా మంది మందిరానికి చేరకుండా మానుకున్నారు. వాళ్ళని వాళ్ళు తెలుసండి, మాట చూస్తే ఆశ్చర్యం వేస్తారు. మనం ఎప్పుడు కూడా పని చేయకూడదు. సామెతల గ్రంథంలో మాట రాయబడింది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వేరుండగోడువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూసారా, విన్నారా? మంచిది. చాలు. వేరుండగోడువాడు దేనికి వేరుండగోడువాడు? మందిరానికి వేరుండగోడువాడు. మందిరానికి చేరకుండా ఉన్నవారు ఎవరట? వాళ్ళు స్వేచ్ఛానుసారుడు. అంటే స్వేచ్ఛానుసారుడని రాయబడి కింద ఏం రాస్తాడో తెలుసండి? అట్టివారటండి లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, జ్ఞానం అనగానే ఎవరండి? జ్ఞానం అనగానే క్రీస్తు. అయిపోయింది దైవం. అంటే మీరు చెప్పకపోయినా మా ఇష్టం, మేము వెళ్ళిపోతాం. ఏంటిది? జారిపోతాం అనుకుంటారా? మీ ఇష్టం. 3 అయిపోయింది కదా, రైట్. చేరకపోతే పాతాళానికి జారిపోతాం. చేరాము, కానీ కొంతమంది మానుకున్నారట. మానుకున్న వారి గురించి రాయబడింది, ఇదిగో వేరుండగోరు వారు స్వేచ్ఛానుసారుడు అట్టివారు లెస్సైన జ్ఞానమునకు విరోధి. అంటే జ్ఞానము సంఘము ద్వారా వెళ్ళవలసి ఉన్నప్పుడు, జ్ఞానము సంఘము ద్వారా వెళుతున్నప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుకోకుండా వేరుండగోరు అంటే మందిరానికి చేరకుండా ఉంటే క్రీస్తుకే విరోధి. ఆలోచించండి. మందిరానికి చేరకపోతే ఏమర్థమైంది? మందిరానికి చేరకపోతే ఏమర్థమైందండి? ఎక్కడికి చేరకుండా? పాతాళానికి చేరకుండా. మందిరం అంటే క్లారిటీ వచ్చిందా ఫస్ట్? ఏమండి, మందిరం అంటే ఏంటి చెప్పండి? ఈ కట్టబడిన పెద్ద మందిరమా? కాదు. హస్తకృతమైన ఆలయంలో నేను నివసింపనని చెబుతాడు. మరి మందిరం అనగానే మనమే ఆయన ఆలయమై ఉన్నాము, మనం ఆయన నివసించాలి, సంచరించాలని కోరుకుంటున్నాడు. అంటే పరిశుద్ధుల సమూహమే మందిరంగా చెబుతున్నాడు, జీవము గల దేవుడి సంఘంగా
సంఘం ద్వారా యూజ్ ఏంటి ఒకటి చెప్పండి. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము తెలియబడుతుంది. ఇప్పుడు సంఘానికి చేరకుండా ఉన్నారంటే ఈ జ్ఞానం వద్దనుకుంటున్నాడంటే ఈ జ్ఞానానికి విరోధి. వేరుండకూడదు వాడు స్వేచ్ఛానుసారుడు, అట్టి వారు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. అందుకే హెచ్చరిక పౌలు గారు చివరిగా చెప్పారు, కొందరు సంఘముగా కూడుటకు మానుకుంటున్నారు, మనమైతే అలాగూ మానక ఆ దినం సమీపించబడి మరి ఎక్కువగా అలాగూ చేయండి. కాబట్టి మందిరాన్ని చేరుకోకపోతే, సంఘాన్ని చేరకపోతే పాతాళానికి జారుకుంటాం. 100% గ్యారంటీ. చేరిన వారు నిర్లక్ష్యం చేసిన ప్రమాదమే. కాబట్టి దేవుని పిల్లలారా, తర్వాత అంటే వాతకి వెళ్తారు. చివరికి పని ఉంది అని మానేస్తే సంఘానికి పని లేని ప్రదేశానికి వెళ్ళిపోతాం. ఎక్కడది? పాతాళంలో పని ఉండదు. వెళ్ళగలందా? ఇదిగో పరలోకపు గవినిగా క్రీస్తు సంఘముగా ఉన్న మనం మందిరానికి చేరేవారంగానే మన జీవితకాలం ఉన్నాం. చివరికి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎక్కడికి వెళ్దాం? పరలోకానికి చేరిపోతాం. పరలోకానికి చేరేవారుగా ఉండాలి తప్ప పాతాళానికి జారేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. మందిరానికి చేరకపోతే పాతాళానికి జారకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులర్ ఇలాంటి కూడికలు, ఇలాంటి ఆరాధనలు లేదా సండే వర్షిప్, ఇవన్నిటిలో కూడా అందరం కూడా ఉండాలి. అందరం చేరి పరలోకానికి చేరుకోవాలి. చేరకుండా పాతాళానికి జారకూడదు. కాబట్టి ఈ మాటలు మన హృదయాలు, అందరి హృదయాల్లో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ చివరిగా మందిరానికి చేరకపోతే పాతాళానికి జారకూడదు. చాలా మంది జారుకున్నారు. అట్టి వారు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. అలా మనం ఉండకూడదు. చేర్చబడి ఉండాలి. ఈ కార్యక్రమాలు నిత్యము కూడా చేస్తూనే ఉండాలి. చేరే వారంగానే మనం ఉండాలి. రైట్, ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు మందిరం యొక్క విలువ, మందిరం అనగానే ఏంటో, ఆ మందిరానికి చేరకపోతే నిత్యాగ్నికి అనగా పాతాళానికి మేము చేరిపోతాము. మీ గ్రంథం ద్వారా రాయించిన కొన్ని మాటలు మాత్రం మేము ఆలోచించాము తండ్రి. సమయం అయింది కనుక తండ్రి, ఇదిగో తండ్రి, నేను ఈ యొక్క మాటలు నాయన మా అందరి హృదయాల్లోనూ ఫలించేలాగా కృప చొప్పుని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ మాటలు కొద్దిగా అర్థం చేసుకొని నాయన ఆ మాటల ప్రకారం బ్రతకగలిగే మనసును మాకు దయచేయండి. నేను కొద్ది మాటలు మేము చెప్పుకున్నాను తండ్రి. ఆ మాటలు మేము అందరం అర్థం చేసుకోండి. మందిరానికి చేరేవారుగా ఉండాలి, చేర్చేవారిగా ఉండాలి తప్ప మానేవారుగా మేము ఉండకూడదని గ్రహించిన మేము తండ్రి మా జీవితాలను సరి చేసుకొని పాతాళానికి జారిపోకుండా పరలోకానికి చేరే భాగ్యాన్ని మేము జీవితాంతము కలిగి ఉండాలని తండ్రి ప్రార్థిస్తున్నాము నాయన. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, కృప చొప్పున దయచూపండి. ఈ కార్యక్రమంలో ఈ మాటల ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు. జారిపోతారా, తీరిపోతారా? చేరుకుంటున్నామా, రాకపోతామా? ఎక్కడ తీరిపోతామా, ఎక్కడ జారిపోతామా అని ఎవరైనా విన్నాం. ఈ సంఘానికి మరో పర్యాపదం ఏంటంటే జీవము గల దేవుని సంఘం. కాబట్టి జీవగల దేవుడు తెలుస్తుంది కదా. అయితే నేను చిన్న సహాయం ఏంటంటే లోకంలో పిట్టు వస్తువుని